హాయ్ అండి అందరికీ. మీ అందరూ కూడా మా గార్డెన్ వీడియో చూసిన ప్రతిసారి మీ వాల్స్ ఎక్కడ తీసుకున్నారు? అయి రెడీమేడ్‌యా లేకపోతే ఏంటి అని చాలామందైతే అడుగుతున్నారు. ఈరోజైతే మీ అందరి డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఇప్పుడు రోజు నేను గార్డెన్ వ్లాగ్స్ చేస్తున్నాను కదా! ఆ ప్లేసే అన్నమాట. ఇది మా ఇల్లు కట్టిన తర్వాత ఫస్ట్ ఇలా ఉంది బయట మొత్తం కూడా. ఇప్పుడైతే నేను పిక్స్ యాడ్ చేస్తాను పైన ఖచ్చితంగా. ఇప్పుడెలా ఉంది అనేది నేను పిక్స్ యాడ్ చేస్తాను. మేమైతే రెడీమేడ్ సైడ్ వాల్సే తీసుకున్నాము. ఎందుకంటే మామూలువి అయితే మాకు 2.5 లాక్స్ దాకా చెప్పారనమాట వాల్స్. ప్రహరీ గోడలు 2.5 లక్షలు చెప్తే అంత కాస్ట్ మేము పెట్టలేము. ఇప్పుడే ఇల్లు కట్టి గుల్లైపోయాము. మళ్ళీ వాల్స్‌కి అంత కాస్ట్. పోనీ మా ఇంటి చుట్టూ కూడా కాదిది. బయట అంటే మాకు ఎల్ షేప్‌లో ఉంటది మా ఇల్లు. ఎనకాల ఉండేదొచ్చేసరికేమో మాకు దానికి ముందులో వచ్చిన దానికి వేరుగా కట్ చేయమన్నారు పంతులు గారు. అందుకని చెప్పి ఎనకాలకు వచ్చేసరికి అది ఇల్లు కట్టేసుకున్నాము. దానికి బయట ప్లేస్‌కి సంబంధం ఉండదు. అందుకని చెప్పేసి మేము ఈ ముందుకే కదా మేము సేఫ్టీగా ఇంటి చుట్టూ ప్రహరీ గోడలున్నాయి, గేట్ ఉంది సరిపోయింది. బయటదనేది మేము ఒక ముక్క అనమాట. మా ఇంటిలో ఒక ముక్క అంతే. దీనికి ఇంటికి సంబంధం లేకుండానే ఉంచాలి కాబట్టి ఇవి ఇంకా రెడీమేడ్ సైడ్ వాల్స్ అయితే బావుంటది. మనకి హౌస్ సేఫ్టీకైతే ఇవి పనికి రాకపోవచ్చు. కానీ మామూలుగా ఇక బయట కాబట్టి మేము ఇవైతే ఎంచుకున్నాము. మేము చాలా చోట్ల చూసామనమాట వీటిని. నిజంగా అంటే చాలా లుక్ వైస్‌గా బావున్నాయి. మనకి కాస్ట్ వైస్‌గా కూడా బావున్నాయనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి లో బడ్జెట్‌లో ఎంచక్కగా చూసుకోడానికి గూడా ముచ్చటగా ఉంటాయన్నమాట వాల్స్. నాకైతే బాగా నచ్చాయి. నేను చాలామంది సజెషన్ తీసుకున్నాను దీంట్లో. కానీ ఒక్కళ్ళు గూడా నాకు కరెక్ట్‌గా చెప్పలేదు. ఎందుకు అంటే ఎవరు ఈ వాల్స్ పెట్టీలేదు. కాబట్టి వాళ్ళు పెట్టీకుండా మనకి సజెషన్ వాళ్ళైనా ఇవ్వరు కదా! వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. కాపోతే మన సేఫ్టీ మనం చూసుకోవాలి, వెళ్ళాలి. వాల్స్ ఉన్న దగ్గరికెళ్ళి అయి ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. మేమలా 2, 3 చోట్లకి వెళ్ళి కనుక్కొని ఇవి అయితే నిర్ణయం తీసుకున్నాం. విషయం ఏంటంటే మా హస్బెండ్ ఫస్ట్ ఇదంటే వద్దన్నారు. ఎందుకు అంటే రెడీమేడ్‌యి కదా! గాలొచ్చినా పక్కకెళ్ళిపోతాయి, వాలిపోతాయి అని. కానీ నేను మాత్రం పట్టుబట్టి మరీ పెట్టిచ్చాను. ఏం ఎళ్ళిపోవు, చాలా బావుంటది. ఒకసారి నువ్వెళ్ళి చూసిన తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో అని చెప్పి మా హస్బెండ్‌కి చెప్పాను. అలానే మా హస్బెండ్ వీటి దగ్గరికైతే వెళ్లారు. అక్కడ వెళ్లి చూసినప్పుడు వాళ్ళు అసలెళ్లి ఒకసారి మీరు గోడని ఇలా పుష్ చేయండి, తన్నండి. అది పడిపోతే మీరన్నట్టే వద్దు. పడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం పెట్టించుకోండి అని చెప్పి అన్నారంట. మా హస్బెండ్ అలానే ఎళ్లి ఇలా తంతే అసలది పడిపోలేదంట. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మనల్ని ఎవరైనా కావాలని వచ్చి ఏ బండితో గుద్దినా అలా అయితే పోతాయేమో కానీ లేపోతే పోవు. వీటికి పిల్లర్లు అలా ఏమెయ్యరు. ఒక 2 ఇంచెస్ అలా గొయ్యిలాగా తీస్తారు. అందులో ఈ వాల్స్ పిల్లర్స్ పెడతారు. ఫస్ట్ ఒక పిల్లర్ మొత్తం కూడా భూమిలోనే ఉంటది. అందులో కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ వేసిన తర్వాత మట్టితో అటు ఇటు ఇలా ప్రెజర్ చేసినట్టు అటు ఇటు పెడతారు. ఆ తర్వాత ఈ పిల్లర్స్‌లో నుంచి అయనేది దించేస్తారనమాట. మేమివి పెట్టించి కూడా ఆల్మోస్ట్ ఒక 6, 7 మంత్స్ అవుతుంది. ఇప్పటిదాకా అయితే దీనివల్ల మనకేం ప్రాబ్లమ్ రాలేదు. ఇవి సిమెంట్‌యి కాబట్టి మనం కాస్త వాటికి ఆనుకొని ప్రెజర్ చేయకుండా ఉంటే సరిపోయిద్ది. మాకైతే వాటికి ఆనుకోము, ఏం చేయము. అన్నీ చెట్లే ఉంటాయి కాబట్టి ఇబ్బందుండదు మాకు. అట్లా అనమాట. ఇప్పుడు వాళ్ళు చూసారు కదా! మొత్తం మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చుకున్నారు. మేము ఒక తాగడానికి వాటరే ఇచ్చాము. కనీసం ఇసుక కూడా మాది వాడుకోలేదు. వాళ్ళే ఇసుక, కంకర, సిమెంటు, మెటీరియలు మొత్తం తెచ్చుకున్నారు. ఒక 80,000 దాకా అయింది మాకు. 75, 80 మధ్యలో అయిపోయిందనమాట. ఇటు చూసారు కదా! ఇటు బారుకి, అటు బారుకి మాకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మేమివ్వలేదు వాళ్ళకి. షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు. మొత్తం మెటీరియల్ వాళ్ళే తెచ్చుకున్నారు. కూలీలు వాళ్ళే ఒక 6, 7 మందొచ్చారు. 3 డేస్ పట్టింది. కాపోతే వాళ్ళ దగ్గర అంటే మేము అప్పటికప్పుడు చెప్పాం కాబట్టి వర్క్ 2, 3 చోట్ల ఒప్పుకున్నారు. అందుకని చెప్పి మాకు 3 డేస్ లేకపోతే 1 డేలో అయిపోయిద్ది. ప్లస్ మా దగ్గర ఏంటంటే పాపం మైనస్ మాదనేది హెచ్చు తగులుగా ఉంది.
అంటే ఒక చదరంగా లేకపోయేసరికి వాళ్ళకి ఇబ్బందయింది సెట్టింగ్ చేసుకోడానికి. అయినా వాళ్ళు ఎక్స్‌ట్రా చార్జ్ కూడా అడగలేదు. ఉన్నదా ఇంకా మేము మాట్లాడిన దానికే వాళ్ళు ఒప్పుకొని అవనేది పెట్టారు. కానీ అసలు ఏమన్నా ఆలోచన అండి. అసలు చూడండి ఎంత బాగా ఒక్క రోజులో రెడీమేడ్ గోడలేంటండి బాబు! నిజంగా కంప్యూటర్ కాలం అనిపించుకున్న ఇది మాత్రం. కానీ స్పెషల్ ఏంటంటే మా ఊర్లో ఎవ్వరు కూడా ఇవి పెట్టీలేదు. ఫస్ట్ మేమే అనమాట పెట్టిచ్చింది. అందరూ వెళ్ళేటప్పుడు గూడా రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు గూడా ఆగి ఏంటివి ఇవి ఏదన్నా సినిమా సెట్టింగ్ ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి చూసి వెళ్తున్నారు. అంత భలే అనిపిచ్చింది నాకు. కానీ పెట్టేదాకా కూడా నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఆ 4 రకాలని మనం పట్టించుకోకూడదు. మనం గట్టిగా నమ్మాలి. ఏ పనైనా మనం నమ్మాలి. మన నమ్మకం మీద సగం డిపెండ్ అయ్యి ఉంటది అదనేది. వాళ్ళన్నారు పడిపోయిద్ది, అమ్మో! పడిపోద్దా? వర్షమొస్తే పడిపోయిద్ది, గాలికి పడిపోద్ది, ఎవరైనొచ్చి తంతే పడిపోయిద్ది. అవసరమా? డబ్బులు లేపోతే తర్వాత పెట్టించుకోవచ్చు కానీ డబ్బులు లేవని చెప్పి ఇలాంటియి అవసరమా అని అన్నారు. కానీ డబ్బులు సమస్య కాదు అక్కడ. అనవసరమైన చోట డబ్బులు వేస్ట్ అని. ఈ విషయం నాకు ఇల్లు మొత్తం కట్టాకే అర్థమైంది. ఇంట్లో కూడా మేము చాలా చోట వేస్ట్ చేశాము. అంటే ఎవరికైనా కోరికలుండొచ్చు. కానీ ఎక్కువ ఉండకూడదు అనిపిచ్చింది. అంటే ఏం లేదు సీలింగ్ ఒకటి, ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అనిపిచ్చింది ఇంటి విషయంలో. ఎందుకంటే సీలింగ్ ఒకటి అందం బావుంటది కాదంటల్లా. ఆ తర్వాత క్లీనింగ్ అనేది అబ్బా! చాలా ప్రాసెస్‌లో ఉంది. అసలా ఆ విషయంలో నాకు ఇబ్బందనిపిచ్చింది. ఇవొచ్చేసరికి నాకు ఈ రెడీమేడ్ సైడ్ వాల్స్ దగ్గర ఎక్కడ నా మనసు ఇరిగింది అంటే, ఈ డిజైన్ అనేది లోపల పెట్టేయమని నేను, బయటకే వస్తే లుక్ ఉంటదని మా హస్బెండ్ అనమాట. బయటకొచ్చిన పక్కన వాళ్ళ ప్లేస్‌లోకి, అటు వాళ్ళ ప్లేస్‌లోకి డిజైన్స్ చూడగలుగుతారు. మనం ఈ ప్లేన్ చూసుకొని వాళ్ళకి డిజైన్ చూపించడం ఎందుకు అని నేను. అసలు మా హస్బెండ్ ఆ విషయానికి అస్సలు ఒప్పుకోలేదు. అక్కడ గూడా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగి, ఆ తర్వాత మళ్ళీ ఇలానే ఒప్పుకున్నాననమాట. తప్పదు ఎప్పుడైనా హస్బెండ్స్‌దే పై చెయ్యి ఇందులో. మా ఇంట్లో అన్నిట్లో అంతే. పైకి మాత్రమే నేను. మొత్తం మా హస్బెండే. అసలు ఆఖరికి ఆయన అనుకున్నట్టే చేపిచ్చాడు. ఇంకా అవి మొత్తం చూసారు గదా! ఆ సైడ్ వాల్స్ అలా దించిన తర్వాత వాటి మధ్యలో గ్యాప్స్‌కి సిమెంట్ రాస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని ఫిల్ చేయించుకోమని చెప్పారు. ఒక కూలీని పెట్టుకొని. మాకసలు ఇంతవరకు కుదరలేదు. మేమింక వదిలేసాంలే. ఇంక మట్టి పోపిచ్చేసి చెట్లు పెట్టిచ్చాం. ఇప్పుడు సిమెంటు అవి పడితే చెట్లు పాడైపోతాయి కాబట్టి ఇప్పుడైతే అంత ఇంక పెట్టించుకోలా. వీటికి చాలామంది పెయింటింగ్ ఏపిచ్చుకుంటున్నారు. చాలా బావుంటది. కాకపోతే మనకి ఇటువైపు వేరే వాళ్ళ ప్లేస్, అటువైపు వేరే వాళ్ళ ప్లేస్. పెయింటింగ్ ఏచినా, ఏదేచ్చినా మనం చూసుకోలేం కదా! ఇల్లు కంటే తప్పదు. వీటికెందుకు ఇవి చూడడమే మంచి కోటగోడల్లాగా అనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ అది వేస్ట్ అనిపిచ్చి, ఇంకా పెయింటింగ్ వద్దులే అనుకున్నాము. ఇట్లానే వదిలేసి మొత్తం వాళ్ళు సిమెంట్ అంతా రాసేశారు. మొత్తం తర్వాత మేము ఒక 4, 5 ట్రక్కులు మట్టి పట్టింది మాకు. గోడలకి అటు, ఇటు కలిపి. వాటికి ముక్కలు గూడా అడ్జస్ట్ చేస్తారు. వీటిని గూడా కట్ జేస్తున్నారు చూసారు కదా! కట్ జేసి గోడకి తక్కువైన చోట అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నారు. నేను ఈ గోడలు పెట్టేటప్పుడు కుంటుకుంటా నడుస్తున్నా. నా పరిస్థితి అంత దారుణంగా ఉంది. జ్వరం వచ్చి కాళ్ళు నడవడానికి రాకుండా అబ్బో! నిజంగా నరకం పడ్డాను ఆ టైంలో. కానీ ఇంట్లోకొచ్చిన సంతోషం కంటే, ఇంట్లోకొచ్చిన కాడ్నించి ఒక 6 మంత్స్ ఆ ఏడుపంటారో, అంటారో, మరి ఏమంటారో తెలీదు. నేను ఇల్లు కలిసి రాలేదు అని మాత్రం నేను ఒప్పుకోను. ఇది నా జీవితంలో వచ్చిన అదృష్టము. కానీ చాలామంది ఇంట్లోకి రాంగాలే అలా జ్వరమొచ్చి కింద పడ్డాను. కాలు వాసేసరికి అబ్బా! ఇల్లేమన్నా చూసి కట్టుకోలేదేమో అలా అన్నారు. కానీ వాళ్ళ నమ్మకం వాళ్ళది. కానీ నా నమ్మకం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు లేదు. ఇది నా అదృష్టం అంతే. ఇది ఎవరు ఏదన్నా కానీ నేను ఈ విషయంలో ఒప్పుకోను. మంచి చెడ్డలు ఏది జరగాలైనా ఆ దేవుడు చూడాల్సిందే. ఆయనది లేనిదే మనం లేము అంతే. ఇల్లు కట్టుకోవాలనుంది కట్టుకున్నాము. జ్వరం రావాలనుంది వచ్చింది. ఇల్లు వచ్చి జ్వరం తెప్పీలేదు. అప్పుడు జ్వరాల సీజన్ అందరికీ వచ్చినియి. అందరూ నాతో పాటు నడవలేదు.
కాపోతే నా పొజిషన్ కాస్త క్రిటికల్‌గా అయింది. అందరిది అంతే. ఒక్కొక్కళ్ళ బాడీ తట్టుకుంటది. ఒక్కొక్కళ్ళ బాడీ తట్టుకోలేదు. నా బాడీ తట్టుకోలేకపోయింది. ఈ గోడలు పెట్టినప్పుడు నాకు జీవితాంతం గుర్తుండిపోయేది మాత్రం అదే. నేను నడవలేకపోయా. ఇల్లు కట్టేటప్పుడు ప్రతి పని నేనే చేసుకున్నా దగ్గరుండి. కానీ ఈ గోడలు పెట్టేటప్పుడు చేసుకోలేకపోయాను నేను. అసలు నా వల్ల అవ్వలేదు కూడా. కానీ ఇంకా కష్టపడి నుంచొని వీడియో తీయాలి అని చెప్పి తీస్తున్నాను. నిజంగా ఆ పొజిషన్ మళ్ళీ నాకింతవరకు రాలేదు. ఆ దేవుడు నన్ను కాపాడాడు. ఆ ఒక్క పొజిషన్ తప్పించి, ఆ ఒక్క పరిస్థితి తప్పించి ఇంక ఇంట్లోకొచ్చిన కాడి నుంచి మొత్తం కూడా హ్యాపీగానే జరిగిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా రాబోయే వీడియోస్‌లో మీకందరికీ ఖచ్చితంగా నచ్చిన వీడియోసే తీస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.